మాజీ ప్రధాని పివి నరసింహారావు 105వ జయంతి సందర్భంగా హన్మకొండ బస్టాండ్ సమీపంలోని పివి నరసింహారావు విగ్రహానికి వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి, కలెక్టర్ చాహద్ బాజ్పేయి, మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మదన్ మోహన్ మాట్లాడుతూ పివి నరసింహారావు ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణల వల్లే దేశం ఆర్థికంగా బలపడిందని అన్నారు. వెనుకబడిన భారత ఆర్థిక వ్యవస్థను ప్రపంచ స్థాయిలో నిలబెట్టిన మహానేతగా ఆయన చిరస్థాయిగా గుర్తుండిపోతారని అన్నారు. పివి నరసింహారావు గారి 105వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించి వారు దేశానికి చేసిన సేవలను సంస్మరించుకుంటున్నారు. ఇక్కడ ఏకశిల ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో గత చాలా కాలంగా కెప్టెన్ గారి నేతృత్వంలో ఈ కార్యక్రమం క్రమం తప్పకుండా నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా దేశానికి దిక్సూచిలాగా పనిచేసి భారతదేశాన్ని ప్రపంచ దేశాల్లో ఇనుమడింపజేసిన మహానేత పివి నరసింహారావు గారు. ముఖ్యంగా సరళీకృత ఆర్థిక విధానం, ఆర్థిక సంస్కరణల వల్ల ఇవాళ మన దేశంలో ఉన్న యువత విదేశాల్లో ఉపాధి అవకాశాలు పొందడానికి కారణం పివి నరసింహారావు గారు అని చెప్పవచ్చు. దీంట్లో ఒకటి మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, వారు ఆనాడు ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణలే ఈనాడు దేశానికి దిక్సూచిగా మారి ఇప్పుడు ప్రస్తుతం పనిచేస్తున్న ప్రభుత్వాలు కూడా ఆ మార్గదర్శకాలను ఆయన ఏదైతే ప్రవేశపెట్టిండో సరళీకృత విధానంలో వాటిని పాటిస్తూ ముందుకు తీసుకుపోతున్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఈ సందర్భంగా పివి నరసింహారావు గారికి పివి కుటుంబ సభ్యులుగా మా ప్రగాఢ ఘన నివాళి. ధన్యవాదాలు. ప్రధానమంత్రి గౌరవనీయులు కీర్తిశేషులు పివి నరసింహారావు గారి 105వ జన్మదిన సందర్భంలో కూడా ఈరోజు వారి విగ్రహం దగ్గరకు ఇచ్చేసి వారి పురమలాంకృతం చేసి వారిని గుర్తు చేసి